ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ 8వ రోజు చెవిలో పువ్వు గడ్డి ఆకులు అల్మతో సమ్మె చేయడమైనది. ఇక స్థానిక వెల్దుర్తి ఎంఆర్ఓ ఎంపీడీ కార్యాలయం దగ్గర ఈ సమ్మె ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఆకులు గడ్డి అల్ము తిని కడుపు నింపుకోవాల్సి వస్తూ ఉంటుందని, మా పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క మంత్రి గారికి కానీ కనపడడం లేదా వినపడడం లేదా, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట మా చెవిలో పువ్వులు ఉండాల్సిందేనా ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ మండల కార్యదర్శి ఈదమ్మ ప్రభుత్వాన్ని నిలదీయడమైంది. ఈ సమ్మెకు సిపిఐ పట్టణ కార్యదర్శి నాయకంటి గిరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడమైనది. ఈ సమస్య కొరకు మా వంతు సహాయ సహకారం ఉంటుందని తెలపడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బొమ్మన రమాకాంత్ రెడ్డి, సుధాకర్ గౌడ్, బోయపాటి శ్రీను, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు 8వ రోజు సమ్మెకి కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎటువంటి స్పందన అనేది లేదు. అలా ఎందుకు వాళ్ళు ఉన్నారో అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, అంగన్వాడీ టీచర్లు మాకి ఎంతో ముఖ్యమైన వాళ్ళు మా ఆడపడుచులు అనే ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అంగన్వాడీ టీచర్లని మీరు అక్క చెల్లెమ్మలుగా ఆడపడుచులుగా భావించి ఉంటే మీరు తప్పకుండా మాకు జీతాలు పెంచేవాళ్ళు. ఒక్కసారి వచ్చి ఇక్కడ సమ్మె దగ్గర జరుగుతున్న శిబిరాన్ని ఒకసారి మీరు గమనించండి. మేము ఎన్ని ఇబ్బందుల పాలమవుతున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు స్పందించి వీలైనంత త్వరలో మీరు మాకు జీతాలు పెంచే మాట ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పటికే మీరు మాట తప్పను మడమ తిప్పను అనే నినాదంతో మాకు ఆల్రెడీ చెవుల పువ్వు పెట్టడం జరిగింది. ఇక మీరు రాబోయే రోజుల్లో కూడా మాకు జీతాలు పెంచుకోకుండా ఇలా ఆకులు తిని మేము బతకాల్సి వస్తుంది. తప్పకుండా మీరు ఖచ్చితంగా స్పందించి రాబోయే రోజుల్లో ఎంత తొందరగా మీరు వీలైనంత త్వరలో మీరు చర్చలకు పిలిపించి మాకు జీతాలు పెంచితే బాగుంటుంది. కాదు కూడదు అంటే మేము ఇలాగే ఎన్ని రోజులైనా సరే, నెలలైనా సరే ఈ సమ్మెని ఇలాగే కొనసాగిస్తాం. మాకు అధికారులతో భయపడిచ్చి మీ ఉద్యోగాలు పోతాయి, మీ బతుకులు ఇంతే, మీరు మీకు చాలా ఇబ్బందులు పెడతాము, మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటే ఎవరు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ భయపడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు తలుచుకుంటే ఏమి చేస్తారనేది ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఈ సమ్మె ఉధృతమవుతుంది. ఇప్పటికైనా గుర్తించి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని మీరు అక్క చెల్లెములుగా భావించి మీరు వీలైనంత త్వరలో మాకు ఈ సమ్మెలో చూసి ఒకసారి మీరు జీతాలు పెంచే అవకాశము నిర్ణయం వీలైనంత త్వరలో తీసుకోండి. కాదు అంటే ఇలాగే ఈ సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగుతుందని కోరుకుంటున్నాను. 8వ రోజు సమ్మె కొనసాగుతుంది. సీఎం గారు చెవులో పూలు పెట్టుకున్నారు, మా చెవులో పూలు పెట్టుకున్నారో అర్థం కావడం లేదు. అసలు కనిపిస్తున్నానా, ఆయన చూస్తున్నాడా ఒకసారి గమనించుకోవాలా సీఎం గారు. మేము కరోనా సమయంలో ఎంత కష్టపడి అందరూ ఆరోగ్యాల దృష్ట్యా మేము కష్టపడి పనిచేసినాము. ఎవరు బయటికి రాకుండా మేము వచ్చి పోషకాహార లోపం రాకూడదు, గర్భవతులకు, చిన్నపిల్లలకు, బాలింతలకు ఎవరికి పోషకాహారం రాకూడదని మేము కష్టపడి పనిచేసినాం. మాకు మా వెనక జగనన్న ఉన్నాడు, మాకు జీతం పెంచుతాడు, మేము ఇంత కష్టపడడానికి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో మేము 4.5 సంవత్సరము మా అన్న పెంచుతాడు అనే ఉద్దేశంతో ఉన్నాము. కానీ 4.5 సంవత్సరమైనా కూడా మా మీద ఎటువంటి దృష్టి పెట్టకపోవడంతో మేము ఈరోజు సమ్మె ఉధృతం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు.